ఐపీఎల్ టోర్నీ ముగుస్తుందంటే మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురించి వార్తలు రావడం చాలా సహజం. గత 2 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మహేంద్రుడు సైతం తన వీడ్కోలు గురించి ఎటూ తేల్చక కాలయాపన చేస్తున్నాడు. ప్రస్తుతం ధోని వయసు 42 ఏళ్లు. మరొక నెల గడిస్తే 43. ఈ క్రమంలో అతను మరొక సీజన్ కొనసాగేది అనుమానమే అనేది ఊహాగానాలు అందరిలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు మహి. కానీ ఐపీఎల్కు గుడ్ బై చెబుతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్కు తెరదించలేదు. నేను క్రికెట్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 4 లేదా 5 నెలల సమయం ఉంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. రిటైర్మెంట్ సంగతి పక్కన పెట్టి ముందుగా నేను రాంచీకి తిరిగి వెళ్ళాలి. నేను ఐపీఎల్ ఆడతానని చెప్పడం లేదు, అలాగని ఆడడం లేదని కూడా చెప్పట్లేదు. నాకు ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ క్రికెటర్లు తమ ప్రదర్శన బట్టి రిటైర్మెంట్ ఇవ్వాల్సి వస్తే కొంతమంది 22 ఏళ్లకే రిటైర్ అవ్వాలి అని ధోని మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. అయితే ధోని ఏ 22 ఏళ్ల క్రికెటర్ల గురించి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఐపీఎల్లో ఆడిన ప్రతి 22 ఏళ్ల క్రికెటర్ను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రెజర్ మెగర్ను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ గుజరాత్ మ్యాచ్లో ధోని బ్యాటింగ్కు రాలేదు, కానీ తాను బ్యాటింగ్ చేసిన చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 16 పరుగులు చేశాడు.